ఒడిశా బోర్డర్లో ఉన్న ఒక చిన్న గ్రామం. కానీ అక్కడ వేంచేసి ఉన్న శ్రీ శ్రీ నీలావడి అగ్నిగంగమ్మ పేరు చెప్తే తెలియని వాళ్ళంటూ ఉండరు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో అంగరంగ వైభవంగా జరిగే జాతర, ఇసుకేస్తే రాలినటువంటి జనం. అసలు ఈ అగ్నిగంగమ్మ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇన్స్టాలో ఫాలో చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. క్రీస్తు శకం 1713 సంవత్సరం నుండి ఒడిశా జైపూర్ సంస్థానాన్ని పరిపాలించిన మహావీర్ ప్రతాప్ ద్వితీయ విశ్వంబర దేవ్ తన రాజ్యంలోని ఈశాన్య అడవుల్లో క్రూరమృగాల సంచారం ఎక్కువైందని, అక్కడ నివాసం ఉన్నటువంటి గూడెం ప్రజల ప్రాణాలకు ప్రమాదం అని తెలుసుకొని తన సైన్యాన్ని తీసుకొని వేటకు వెళ్ళగా విపరీతమైన తుఫాను తాకిడికి సైన్యం రాజు వేరు అవ్వారు. ఒక మర్రి చెట్టు ఓడను పట్టుకొని పగలు రాత్రి తేడా లేకుండా ఎన్ని రోజులు గడిచిందో కూడా తెలుసుకోనంత విధంగా తన జీవితం చివరి దశకు చేరుకున్న సమయంలో తన ఇష్టదైవమైన శ్రీ 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 కోటదుర్గమ్మ తల్లిని ఆర్తిగా ప్రార్థించగా అప్పటి వరకు విరుచుకుపడిన తుఫాను ఆగిపోయి అల్లంత దూరంలో కాంతుల మధ్య 8 ఏళ్ల బాలిక దివ్య తేజస్సుతో దగ్గరకు వచ్చుతున్నట్టు కనిపించింది. రాజు కదల్లేని పరిస్థితుల్లో ఉండగా ఆ బాలిక రాజుకి వెచ్చదనం అందించడానికి అగ్నిని, తాగడానికి నీళ్లుని ఇచ్చి మళ్ళా తనని ఒడిలో పడుకోబెట్టుకొని సేద తీర్చింది. అంతలో ఆ రాజు తన సైన్యం గురించి అడగగా తూర్పు దిశగా చూపించి అటువైపుకు చూడమని చెప్పగా అటు నుండి సైన్యం రావడం చూసిన రాజు సంతోషించి, తల్లి నువ్వు ఏ శక్తివి నాకు తెలియదు గాని నా రాజ్యంలో కొలువుండి నీ బిడ్డలలాగా మమ్మల్ని కాచి కాపాడమని కోరగా ఆ అమ్మవారు ఎక్కడైతే రాజుకి దర్శనమిచ్చారో ఆ ఈశాన్యం అడవుల్లోనే కొలువుదీరున్నారు. అగ్నినిచ్చిందని అగ్ని అని, అప్పిక తీర్చి గంగనిచ్చిందని గంగ అని, అమ్మలా సేద తీర్చిందని అమ్మ అని అప్పటి నుండి ఆ రాజ్య ప్రజలందరూ కూడా అగ్ని గంగమ్మ అని ఆ దేవతను కొలవడం సాగించి ఏ ప్రదేశంలో అయితే రాజుకు అమ్మవారు దర్శనమిచ్చిందో ఆ ప్రదేశమే నీలావడి గ్రామం.